విషయం ఏంటమ్మా? అర్జెంట్గా కలవాలని ఫోన్ చేశారట. ధర్మ ఎమ్మెల్యే అయినందుకు, నువ్వు ఎంపీ అయినందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషించలేకపోతున్నాను. ఎందుకమ్మా? యోగి పోయినప్పటి నుంచి ధర్మ నడవడికలో ఎన్నో మార్పులొచ్చాయమ్మా. వాడి సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు. అది అర్థం చేసుకుందామని ఒక డాక్టర్ని కలిశాను. ఈ కండిషన్కి పేరు ట్విన్లెస్ ట్విన్. ఉన్న ఇద్దరిలో ఒకరు చనిపోతే మిగిలిన ఇంకొకరు మనసులో ఇద్దరు లక్షణాలతో ఉంటారు. వన్స్ ఎ ట్విన్ ఆల్వేస్ ఎ ట్విన్. తల్లి గర్భంలో పిండ దశ నుంచి జతగా ఉన్నవాడు ఇప్పుడు లేడన్న నిజాన్ని వాళ్ళ మనసు జీర్ణించుకోలేదు. ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారో అలా చనిపోవాలని కోరుకుంటారు. ఇంకొంతమంది చనిపోయిన వాళ్ళ జీవితాన్ని వీళ్లే జీవించాలని ఆశపడతారు. ఇందులో మీ అబ్బాయి రెండో కోవకు చెందినవాడు. చనిపోయిన యోగి నడవడిక, ఇష్టాలు ఇవన్నీ ధర్మాకి రావడానికి కారణం ఆ బ్యాలెన్సింగే. దీని గురించి భయపడాల్సిందేం లేదు. ట్విన్స్ లో ఇది కామన్. ఈ రకం మనుషుల కోసం ఫేస్బుక్ పేజెస్, ఈ సమస్యలకి పరిష్కారం చెప్పే బ్లాగ్స్, ఇప్పుడు ఇంటర్నెట్ లో కోకొల్లలు. మొత్తం మీద మీ అబ్బాయి ధర్మ ఇప్పుడు ఒకడు కాదు, ఇద్దరు. యోగి అందర్నీ నమ్మి మంచి చేయాలనుకునే మొరటోడు. ధర్మ తనకేం కావాలో పట్టుబట్టి సాధించుకునే బుద్ధిశాలి. ఇప్పుడు మొరటుతనం, బుద్ధిశాలితనం రెండూ కలగలిపిన లక్షణాలు కలిగిన వాడమ్మా ధర్మ. సార్, ఏంటి ఆ చోద్యం చూస్తున్నారు? ఒక ప్రాణం విలువేంటో తెలుసా మీకు? సార్, అంబులెన్స్కి ఫోన్ చేశాం సార్. వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ ఉండండి. నా బండిలో ఎక్కించండి అయ్యా. పట్టండి అయ్యా, పట్టండి. భగత్, నువ్వు కూడా వెళ్ళు. ఏమయ్యా, చిరుత తిరుగుతున్నప్పుడే జాగ్రత్త పడుంటే ఇలా జరుగుండేదా? వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారా? సారీ సార్, సంచరిస్తున్న చిరుతల జాడ తెలుసుకోవడానికి 6 కెమెరాలు ఫిక్స్ చేశాం. తాగడానికి క్యాష్ లేక వాటిని తీసుకెళ్లి అమ్మేస్తున్నారు సార్. అందుకని ఎవడు ఎలా పోతే మాకెందుకని వదిలేస్తారు. లేగా కనపడకుండా పోయిన 6 కెమెరాల్లో 5 దొరికాయి సార్. ఆ సవిరితోపులో కనపడకుండా పోయిన కెమెరా మాత్రం ఇంతవరకు దొరకలేదు సార్. కెమెరా కనబడకుండా పోయింది నిజమే సార్, కానీ సవిరితోపులో కనిపించకుండా పోయిన కెమెరా ఇంకా దొరకలేదు. అది దొరికిన వెంటనే ఫస్ట్ మీకే ఇన్ఫార్మ్ చేస్తాం. సరేనండి, నేను రెడీ చేస్తాను. ఎవరు, ధర్మానా? అవును. ఏంటే బావతో చెప్పి మాట్లాడమన్నా? అలాంటిదేం లేదక్క. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చూసి చెప్పేయగలను. నేను చెప్పినా నా మనసును అర్థం చేసుకునే పరిస్థితిలో అతను లేడక్క. ఇప్పుడతను నా వెనక తిరిగిన ధర్మ కాదు, ఎమ్మెల్యే ధర్మ. ఇంకా అతను నెరవేర్చాల్సిన బాధ్యతలకి నేను వీలైనంత సాయం చేయడమే నాకు సంతోషం. మాలతి, ఎమ్మెల్యే చుట్టూ ఎంతో మంది ఉంటారు. వాళ్ళు నిన్ను క్రాస్ చేయకుండా చూసుకో. ఏంటి మేడం, కొత్త ఎమ్మెల్యే ఫ్యాక్టరీ విషయంలో డబ్బులిచ్చి పేరు తెచ్చుకున్నట్ట? ఏదో వాడికి రాజకీయాలు అస్సలు తెలియదు, నీ మాట మీరి వాడు ఏం చేయడం చెప్పావు? జాగ్రత్త, ఢిల్లీ రాజకీయాలను నమ్మి జిల్లా రాజకీయాలను వదిలేయద్దు. అది నీ చేతిలో ఉన్నంత కాలమే నీకు మర్యాద. ఏదో తెలిసిన అమ్మాయి కాబట్టి చెప్పాను, చేతికొచ్చింది వదిలేయద్దు. రావుదనా రండి. ధర్మ, కళ్ళు చూడ తీయచ్చుగా. మర్క్యూరీ ఫ్యాక్టరీ విషయంలో నన్ను అడగకుండా ఇక మీదట ఏం చేయడానికి వీల్లేదు. మా అన్నయ్య చివరి కోరిక, దాన్ని అలాగే వదిలేయమంటారా? ఇప్పుడు వద్దని చెప్తున్నా. మరి ఇంకెప్పుడు? మిగిలిన వాళ్ళని కూడా గొయ్యి తీసి పాతేసిన తర్వాత? బాధించబడ్డవాళ్ళని నేను స్వయంగా చూశాను. మీరు చూస్తే ఇలా మాట్లాడరు. ఈ ప్రాబ్లంని ఇప్పుడు మన చేతుల్లోకి తీసుకుంటే జనం కొద్ది రోజుల్లో మర్చిపోతారు. నీకోసం నేను పార్టీ మినిస్ట్రీతో మాట్లాడాను. అంతేకాదు, నేను చెప్పినట్టు వింటే నెక్స్ట్ ఎలక్షన్లో సీట్ నీకే. నెక్స్ట్ సీట్ ఇస్తారు, పార్టీలో పోస్టింగ్ ఇస్తారని నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను ఇక్కడికి రావడానికి 2 కారణాలు.
1 అన్నయ్య మొదలుపెట్టిన ఆ ఫ్యాక్టరీ సమస్యని పూర్తి చేయాలి. 2 అన్నయ్యని చంపిన వాడిని వెతికి కనిపెట్టాన్ని కసి తీరా చంపాలి. అది మీరే కాదు, అధిష్టానం అనుకున్న ఆ